10 మంది ఉంటారు, 20,000 టిఫిన్ కావాలా, మధ్యాహ్నం అన్నం మంచి నాన్ వెజ్ అన్న నోరు అంతా సప్పగా నిన్ననే తింటాడు, మళ్ళీ సప్పగా అవుతుంది వానికి, మళ్ళా 30,000 పెట్టి మళ్ళీ నాన్ వెజ్ తినిపించాలా. రాత్రి అట్టికి పోయేటప్పుడు అన్న నోరెండుకపోయిందే అని మళ్ళా అనగానే ఆయనకు ఒక పొడుగుది ఒకటి పొట్టిది పెట్టాలి 5గురికి, అంటే 1.5 బాటిల్. దాని వెంబడ స్నాక్స్ పెట్టాలి, చికెన్ 65. అది తిన్న తర్వాత ఎవరికల్లా 50,000. అన్న వచ్చేటప్పుడు 10 ఫ్లెక్సీలు, 10,000, 1,00,000 ఓన్ దగ్గర సంపాదించాలా, ఎవరి మీద సంపాదించాలా? మీ కావా పైసలు? మీ పైసలు కావా? మీ షాదీ ముబారక్, మీ కళ్యాణ లక్ష్మి, మీ CMRF, మీ డెత్ సర్టిఫికేట్, మీ బర్త్ సర్టిఫికేట్, మీ లేఅవుట్, మీ ఇంటి పర్మిషన్, మీ పెన్షన్, మీ రేషన్, ఇవి కావా పైసలు? ఇవిటి దగ్గర తీసుకోరా పైసలు? గట్టిగా సదావానికి మన తాత ముత్తాతలు ఏమని ఇచ్చిన బండ్లల్లో తిరుగుమని. ఎక్కడి పైసలు? ఇంట్లో ఫ్యామిలీ 5గురు కాదు, ఉద్యోగస్తులు ఒక ఊరికి పోతే ఇంకో 4గురిని వేసుకొని షేరింగ్ చేసుకొని పోతారే, మరి దాంట్లోనే షేరింగ్ ఇలా కనపడదా? అది నా పైసా, ఇదేమో ప్రజల పైసా, ప్రజలలో నువ్వు లేవా? ఇది తెలియదా? ఇది ఆలోచించకపోతే ఎట్లా? కాబట్టి ఆలోచించుకొని నిర్ణయం తీసుకుంటారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా.